అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి ఆగస్ట్ 21, 22, 23, 24వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారు స్థిరమైనటువంటి స్వభావంతో, నిశ్చయంతో ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి లలిత కళలు, అలంకరణ, అలాగే ఆస్తి పాస్తుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు గుణాల సంగతి గురించి చెప్పుకోవలసి వస్తే, కష్టపడి పనిచేసే తత్వం వీరిది. ఏది కూడా ఊరికే రాదు అని చెప్పి కష్టపడాలి అని అనుకునే స్వభావంతో వీరెప్పుడూ కూడా ఉంటారు. అలాగే వీరి యొక్క విశ్వసనీయత అమోఘమనే చెప్పుకోవాలి. గత ఏడాది నుంచి మీరెన్నో కష్టాలను అనుభవించి ఉంటారు. బయట ప్రపంచానికి మీరు నవ్వుతూ కనిపిస్తున్నా సరే, లోపల మాత్రం చాలా ఎక్కువగా మీకున్నటువంటి సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఇప్పటి వరకు వచ్చారు. మీ కష్టానికి, మీ నిజాయితీకి తగినటువంటి ఫలితం దక్కటం లేదని ఎన్నోసార్లు మిమ్మల్ని మీరే తిట్టుకున్నారు. మీ అదృష్టాన్ని తిట్టుకున్నారు. అయితే మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. అది వింటే మీరు కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి ఒక నిర్ణయం అనేది జరుగుతుంది. మీ అదృష్టాన్ని మార్చే ఒక కొత్త దారి అనేది మీకు కళ్ల ముందు తెరుచుకుంటుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని ఎవరైతే నిందించారో, ఎవరైతే విమర్శించారో వారి నోళ్లు ఇప్పుడు మూతపడతాయనే చెప్పుకోవాలి. కొందరి అహంకారం నేలమట్టం అవబోతుంది. అయితే తప్పకుండా ఒక విషయాన్నైతే మీరు గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో ఎంత బాగుంటుందో అంతే కొంచెం ప్రమాదకరంగా కూడా ఉండబోతుంది. ఎందుకంటే మీతో పాటు కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న వారిలోనే కొందరు మీ పతనాన్ని కోరుకుంటున్నారు. మీ వెనక గోతులు తవ్వటానికి ప్లాన్ చేస్తున్నారు. అసలు ఈ రోజుల్లో అద్భుతమైనటువంటి గ్రహ మార్పుల వలన మీ సమస్యలు కూడా తీరిపోయి ధన సంపాదన, గౌరవం కూడా మీకు లభిస్తాయనే చెప్పుకోవాలి. అయితే ఇదే సమయంలో మీరు ఒక చిన్న షాక్ కూడా గురవుతారు. దాన్ని తట్టుకోవాలంటే మీరు కొంచెం మానసికంగా స్ట్రాంగుగా ఉండాలి. మీ శత్రువు ఎవరు, మీ వెనక ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరు అనే నిజాన్ని ఈ రోజు మీకు తప్పకుండా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియోలో చెప్పేవి నిజంగా అనిపిస్తే మీరు ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి. మీ జీవితంలోనే అతి పెద్ద గండం నుంచి మిమ్మల్ని తప్పించే గొప్ప సమాచారం ఇది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఏకాగ్రతతో ఈ వీడియోనైతే వినండి. మనసులో మీ ఇష్ట దైవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు చూపించేటటువంటి ఒక చిన్న అభిమానం అనేది మాకెంతో మోటివేషనల్ లా ఉంటుంది. ఇక ఇప్పుడు మీ జీవితంలో ఆట మొదలైందనే చెప్పుకోవాలి. మీ ఓటమి కోసం కానే కాదు, మీ విజయం వేడుక కోసం మీకు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. ఆయన మీద నమ్మకం ఉంటే తప్పకుండా ఒకసారి ఆయన్ని కూడా మనసులో తలుచుకోండి. మీ మనసులో ఎంత ఎక్కువ భక్తి ఉంటే ఆ బోళా శంకరుడు మీ జీవితాన్ని అంత సుఖ సంతోషాలతో నింపుతాడు. అయితే నేను చెప్పబోయేది కేవలం భవిష్యత్తు మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక. అలాగే భగవంతుడు ఇస్తున్నటువంటి వరం. అయితే నేను చెప్పబోయే విషయాలను నిర్లక్ష్యంగా అస్సలు చూడవద్దు. ముఖ్యంగా ఈ రోజు చెప్పే కొన్ని ముఖ్యమైన సంకేతాల గురించి నేను మీకు వివరించబోతున్నాను. ఈ 4 రోజుల్లో ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయని చెప్పుకోవాలి. అలాగే మీ శత్రువుల ఆట కట్టించే శక్తివంతమైన ఒక చిన్న పరిహారాన్ని కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో వివరిస్తాను. అందుకే వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలవ్వబోతుంది. ఇది మీ ఓటమి కోసం కానే కాదు, మీ విజయ వేడుక కోసం వచ్చినటువంటి సమయంగా భావించండి. ఎవరికైతే ఎన్నాళ్లుగా మీ కష్టాలను చూసి ఎగతాళి చేశారో, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారో, అలాంటి వారు రేపటి నుంచి మీ కాళ్ళ దగ్గరకు రాకుండా తప్పదు. అయితే ఇక్కడే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గ్రహాల స్థితిగతులు మీకు ఎంతటి అదృష్టాన్ని తెస్తున్నాయో అంతే స్థాయిలో ఒక రహస్యమైన ఆట కూడా మొదలవబోతుంది. ఈ ఆటను కనుక మీరు అర్థం చేసుకోకపోతే చేతికి వచ్చినటువంటి అదృష్టాన్ని చేజార్చుకున్నవారవుతారు. జీవితం కూడా తల కిందులైపోతుంది. ఎన్నాళ్లుగా మీ నిజాయితీని శంకించిన వారు, మీ శ్రమను అవహేళన చేసిన వారు మీ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోక తప్పదనే చెప్పుకోవాలి. అయితే అదృష్టం పెరిగే కొద్దీ కూడా అసూయ పడేవారు కూడా పెరుగుతూనే ఉంటారు. మీ చుట్టూ ఉన్నవారిలోనే ఒక రహస్య శత్రువు దాగి ఉన్నారు. అందుకే మీరు చేసే ప్రతి పని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రస్తుతానికి మీరు రహస్యంగా ఉంచాలి.
వీడియో చివరిలో నేను చెప్పబోయే ఒక చిన్న పనిని గనక మీరు చేస్తే మీ జీవితంలో ధన ప్రవాహం అనేది తప్పకుండా మొదలవుతుంది. అలాగే పరమేశ్వరుడి యొక్క రక్షణ కవచం మీకు తోడుగా ఉండబోతుంది. రాబోతున్న 4 రోజుల్లో మీ దినచర్య ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాల ప్రభావం మీ పైన ఎలా పని చేయబోతుంది అనేది ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీ మీద మీకు నమ్మకం ఉంటే పరమేశ్వరుడి కృప మీకు తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రయాణాన్ని మీరు ఎంతో ధైర్యంగా కొనసాగించండి. రాబోతున్న 4 రోజుల్లో అసలు ఏం జరుగుతుంది, మీ దినచర్యలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇప్పుడైతే జాగ్రత్తగా ఇక్కడి నుంచి వినే ప్రయత్నం అయితే చేయండి. గత కొంతకాలంగా మీరు పడినటువంటి కష్టం అంతా ఇంతా కాదు. మీరెప్పుడు కూడా నిజాయితీకే ప్రాధాన్యత ఇస్తారు. ఎదుటి వారికి సహాయం చేస్తూనే వచ్చారు. మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కానీ ప్రతిఫలంగా మీకు దక్కింది ఏంటి? వెన్నుపోటు, మానసిక ఒత్తిడి, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు. వీటన్నిటి వలన మీకు రాత్రులు నిద్ర కూడా పూర్తిగా కరువైపోతుంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపల ఎంతగానో హింసించారు. అయితే ఆ బాధ వర్ణించలేనిది. ఇప్పుడు మీలో చాలా మంది ఇక నా వల్ల కాదు దేవుడా, ఓటమిని ఒప్పుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఓడిపోయే సమయం కానే కాదు. అసలైనటువంటి బలాన్ని చూపించవలసినటువంటి సమయం. కష్టాల్లో ఉన్నా కూడా పైకి చిరునవ్వు చిందిస్తూ ఇతరుల బాధను పోగొట్టే గొప్ప మనసు మీది. అందుకే ఆ దైవానుగ్రహం అనేది మీకు న్యాయం చెయ్యాలి అని తపన పడుతుంది. వింతైనటువంటి శక్తివంతమైనటువంటి శక్తి మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఇది మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాబోతుంది. మొదటిది, అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. ఇక రెండవది, మీరెంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద నిర్ణయం మీకు అనుకూలంగా మారబోతుంది. ఒక వ్యక్తి అసలు స్వరూపం అనేది మీ ముందు బయటపడుతుంది. మీ చుట్టూ ఉంటూ మీతో ఎంతో తీయగా మాట్లాడుతూ మీ పతనాన్ని కోరుకునే ఒక వ్యక్తి ముసుగు ఈ 4 రోజుల్లో తొలగిపోతుంది. ఆ వ్యక్తి అసలు స్వరూపం బయటపడినప్పుడు మీరొక్కసారిగా షాక్ అవుతారు. ఇంతకాలం నేనెంత అమాయకంగా ఎలా ఉన్నాను అని మీకే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ మీరు అస్సలు బాధపడవద్దు. ఎందుకంటే మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న వాళ్ళు మీ జీవితం నుంచి తొలగిపోవాలి అని మీ దారి సుగమం అవుతుంది. ఆ వ్యక్తి మీ జీవితం నుంచి దూరం అవ్వటమే మీ అదృష్టానికి తొలిమెట్టుగా భావించండి. ఇకపైన మీ దారిలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. మీ జీవితం ఒక కొత్త వెలుగు వైపు అడుగులు వేస్తుంది. ఆ వ్యక్తి అసలు ముఖం మీ ముందుకు రాగానే మీ జీవితం ఒక కొత్త ఉత్తేజంతో నిండిపోతుంది. అప్పట్నుంచి మీ విజయం మొదలవుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నాళ్ళు మీ దారిలో ముళ్ళులా మారి మిమ్మల్ని ప్రతి అడుగులోనూ మోసం చేస్తూ మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ వ్యక్తి, ఆ మనిషికి మనసు మంచిది కాదండి. పోనీ అదృష్టమా అంటే అది లేదు. మీలాంటి వారు ఎదుగుతుంటే అటువంటి వ్యక్తులు వారవలేకపోతున్నారు. ఇక మీ చుట్టూ ఉన్న బంధువుల్లోనూ ఇరుగు పొరుగు వారిలో ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని మీరు చూసే ఉంటారు కదా. అందరూ కూడా తమ కాళ్ల దగ్గరే పడి ఉండాలి అని, అందరూ కూడా తమ ఇంటికే వచ్చి చేతులు కట్టుకొని నిలబడాలని వారు కోరుకుంటూ ఉంటారు. తామే అందరికంటే గొప్ప అనే అహంకారంతో ఉంటారు. ఓ మూర్ఖులారా, ఇకపై మీ ఆటలు సాగవు. ఎదుటివారి కష్టాన్ని దోచుకుంటూ వారి అదృష్టాన్ని లాక్కోవాలి అని చూసేవారికి శని భగవానుడు తప్పకుండా శిక్షలు ఖరారు చేసే ఉంటాడు. ఎన్నాళ్ళు మీరాడిన నాటకానికి తెరపడే సమయం వచ్చేసింది. ఇక మంచి చేసేవారి విషయానికొస్తే మీ ఎదుగుదలను ఆపటానికి వెనక నుంచి కొందరు పెద్ద కుట్రలు చేశారు. మిమ్మల్ని మాటల్లో దించి బురుడీ కొట్టించటం, మీ డబ్బు పొయ్యేలాగా ప్లాన్లు చేయటం, సమాజంలో మీ పేరును చెడగొట్టడం వంటి పనులు చేస్తున్నారు. మీరు పడినటువంటి కష్టానికి క్రెడిట్ కూడా వారే తీసుకోవాలి అని ప్రయత్నిస్తున్నారు. ఈ 4 రోజుల్లో మీ పైన కుట్రలు చేసేవారి ఆట ముగిసిపోబోతుంది. అలాంటి వాళ్ళు మీ జీవితం నుంచి శాశ్వతంగా తొలగిపోతారు. ఎందుకంటే అలాంటి వారు తమ చెడు కర్మల ద్వారా వారి అదృష్టాన్ని వారే నాశనం చేసుకున్న వారవుతారు. భగవంతుడు మనుషులందరినీ కూడా సమానంగానే సృష్టిస్తాడు. కొందరు అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదుటి వారిని మోసం చేయాలి అని చూస్తారు. మనసుతో కాకుండా కేవలం స్వార్థంతో ఆలోచించే వారికి దైవం ఎప్పటికీ కూడా తోడుగా ఉండటం. ఇక శనిదేవుడు ముందు కూడా అలాంటి జిత్తులు మారి వేషాలు అస్సలు సాగవనే చెప్పుకోవాలి. అతి తెలివితేటలతో దేవుణ్ణి కూడా మోసం చేయవచ్చు అని చెప్పి అనుకునేవారు చాలా పెద్ద తప్పులు చేస్తూ ఉంటారు. భగవంతుణ్ణి న్యాయం చేస్తే పరమ న్యాయమూర్తి ముందు ఎవరి జుత్తులు కూడా మారువేషాలు కూడా సాగవని వారు తెలుసుకోలేకపోతున్నారు.
ఆయన సాక్షాత్తు మహాకాలుడు. కాలానికి కాలం ఆయనే మహాదేవుడు. కాబట్టి ఆయన ముందు కుప్పిగంతులు వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అహంకారంతో ఊగిపోయే వ్యక్తులను చిన్న తృణమంతా కూడా వారి దగ్గర ఏమీ లేకుండా చేస్తాడు. కాలచక్రం చుట్టుముట్టినప్పుడు మనిషి తన పరిమితుల్ని మర్చిపోతాడు. అహంకారంతో కళ్ళు మూసుకొని పోయి రోగిలా ఎదుటివారి చెడు కోరుకుంటాడు. కాని అలాంటి వారి ఆట ముగిసే సమయం వచ్చేసింది. శనిదేవుడే స్వయంగా వారి లెక్కలను తేల్చబోతున్నాడు. ఇక మీలో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే మీ ధనలాభం. రాబోతున్నటువంటి ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక జీవితంలో 2 చాలా పెద్ద మార్పులు మీరు చూస్తారు. మొదటి మార్పు ఏమిటంటే మీ దగ్గర ఆగిపోయిన డబ్బు మరలా తిరిగి మీ చేతికి అందుతుంది. అది ఎవరికైనా ఇచ్చిన అప్పు కావచ్చు, ఎక్కడైనా నిలిచిపోయినటువంటి పేమెంట్ కావచ్చు, లేదంటే మీ ఉద్యోగానికి సంబంధించిన బకాయిలు కావచ్చు. అవి అకస్మాత్తుగా మీ దగ్గరకు వచ్చే యోగం ఒక బలంగా మారుతున్నాయి. ఇక రెండవ మార్పు, సంపాదనకు కొత్త దారులు తెరుచుకుంటాయి. మీకు ఆదాయం పెరిగే కొత్త అవకాశాలు, ఏదైనా కొత్త డీల్స్ కానీ, ఉద్యోగంలో అద్భుతమైనటువంటి ఆఫర్స్ కానీ రావటం అనేది జరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీకు అందే ఒక శుభవార్త మీ ఆలోచనలోనే మార్పు తెస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లాభం కేవలం డబ్బుతోనే ఆగిపోదు. ధనంతో పాటు సమాజంలో మీకు గౌరవం, ఒక ప్రత్యేకమైన గుర్తింపు, అలాగే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అందుకే ఎప్పుడు కూడా ఒక విషయమైతే గుర్తుపెట్టుకోవాలి. మీ కర్మలను మీరు మంచిగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీ కర్మలు బాగుంటేనే కదా దైవం స్వయంగా మనకు సహాయం చేస్తాడు. ఇక మీరు చేసే మంచి పనులు చూసి భగవంతుడు మీకు తోడుగా నెరవబోతున్నాడు. మీరు గనక ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మీ ప్రమోషన్ కు సంబంధించి చర్చలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది. మీ పై అధికారులు దృష్టి మీ మీద పడుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ మీరు నిరుద్యోగులైతే కనుక రాబోతున్న ఈ రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది మీ తలుపు తట్టడం ఖాయమనే చెప్పుకోవాలి. అంతేకాదు ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే వ్యాపారస్తులకు బిజినెస్ లో ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. వారి వలన మీకు భారీ లాభాలు కలిగే మార్పులు కూడా కనిపిస్తాయి. అయితే ఒక చిన్న హెచ్చరిక కూడా, ఏ నిర్ణయమైనా సరే తొందరపడి తీసుకోవద్దు. 1కి 2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయండి. అంతేకాదు మీరు చాలా స్వచ్ఛమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అయితే మీరు ఏ బంధంలో ఉన్నా చాలా నిజాయితీగా కూడా ఉండటం అది మీ నైజమనే చెప్పుకోవాలి. ఎదుటివారికి ఎప్పుడు కూడా మంచి చేయాలి అనే తపన పడిపోతూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఎదుటివారు అలా ఉండటం లేదు. మీరు ఎంతలా వారి క్షేమాన్ని కోరుకుంటే వారు అంతలా మీ వెనక గోతులు తవ్వుతారు. ముఖ్యంగా రాబోతున్న 4 రోజుల్లో మీ బంధాలలో కూడా 2 రకాల మార్పులు వస్తాయి. నిజమైన ప్రేమ, బలమైనటువంటి నమ్మకం ఉన్న చోట సంతోషాలు పెరుగుతాయి. ఎక్కడైతే మోసం ఉంటుందో అక్కడ నిజాలు నిపుల అప్పటికప్పుడు కాకపోయినా కొంచెం ఆలస్యంగానైనా సరే బయటపడక తప్పదు. ఆ నిజాలు వినటానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా అది మీ మంచికే అనుకోవాలి. ఎందుకంటే విషపూరితమైన బంధాల నుంచి మీకు విముక్తి లభిస్తే అది మీ మంచికే కదా. కాబట్టి ఆ సమయం కూడా ఆసన్నమైందనే చెప్పుకోవాలి. ఒకవేళ మీరు ప్రేమలో విఫలమై బాధపడుతుంటే చింతించవలసినటువంటి అవసరమే లేదు. ఆ తర్వాత మీ జీవితంలో మరలా ఒక కొత్త ఆశల వెలుగు మీకు కనిపించబోతుంది. ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలను మీరు బాగా గమనించండి. ఇవి గనక మీకు కనిపిస్తే భగవంతుడు మీ వెంట ఉన్నాడు అని అర్థం చేసుకోండి. మొదట, రాత్రిపూట మీకు అకస్మాత్తుగా మెలకువ రావటం. నిద్ర మధ్యలో అకస్మాత్తుగా కళ్ళు తెరుచుకొని మనసులో ఏదో తెలియనటువంటి ఆందోళన కలిగితే మీ అదృష్ట చక్రం తిరగబోతుందని గుర్తు చేసుకోవాలి. పదే పదే పరమేశ్వరుడి యొక్క నామం మీకు ఎక్కడి నుంచైనా కానీ వినిపించటం, ఎక్కడి నుంచైనా సరే ఓం నమ శివాయ అనే మంత్రం కానీ, పరమేశ్వరుడి పేరు కానీ పదే పదే మీ చెవిన పడుతున్నా సరే ఆ బోలా శంకరుడి కృప మీ పైన ఉందనే చెప్పుకోవాలి. అంతేకాదు పాత విషయాలు మీకు పదే పదే అకస్మాత్తుగా మీ ముందుకు రావటం, చాలా కాలం కింద విడిపోయినటువంటి పాత స్నేహితులు కానీ, పాత బంధాలు కానీ, ఎక్కడో ఆగిపోయినటువంటి పాత డబ్బు కానీ, వదిలేసిన ఒక మంచి అవకాశం కానీ అకస్మాత్తుగా మరలా మీ దగ్గరకు చేరి మీ అదృష్ట కాలం అనేది ఆగిపోయింది మరలా మొదలవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు నమ్మాలనే చెప్తున్నాను. ఇప్పుడు చెప్పే ఈ మాటలు చాలా గంభీరమైనవి. వీటిని విని భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. కేవలం ఈ దారిలోనే నడవండి. మహాదేవుడు మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపేయబోతున్నాడు. పరమేశ్వరుడు
మీకు ఒకటే చెప్తున్నాడు. చెడు పనులను వదిలేయండి. చెడు వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ లక్ష్యం మీద మీరు దృష్టి పెట్టండి. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే పెద్ద చమత్కారాన్ని చూసి మీరు ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాగే ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీ మీదకు మంచి జరగబోతుందనే చెప్పుకోవాలి. చాలా మంది శని భగవానుని గుర్తించరు. శని భగవానుడు ఎప్పుడూ కూడా మంచి చేసే వారికి మంచి ఆలోచనలు, అలాగే సమాజం బాగుండాలి, సమాజంతో పాటు నేను కూడా బాగుండాలి అని మంచిని ఎప్పుడూ కూడా గౌరవించే వారి ఎదుట ఆయన తప్పకుండా ఉంటాడు. అయితే మీరు ఆడంబరాలను ప్రదర్శించవద్దు. చిన్న చిన్న విషయాలకు ఇతరుల మీద అరవవద్దు. అలాగే మనసులో అనవసరమైనటువంటి భయాలు ఉంటే వాటిని బయటకు చెప్పొద్దు. ఇది మీకు చివరి హెచ్చరిక. ఈ సమయంలో కనుక మీరిప్పుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నా, నిరపరాధులను కష్టపెట్టిన, అహంకారాన్ని ప్రదర్శించిన మీకొచ్చే అదృష్టం కాస్త తిరిగి మరలా బెడిసి కొడుతుంది, ఉపద్రవంగా మారబోతుంది. అయితే మీరు గమనించి వినయం, ఓర్పు, భగవంతుడి మీద నమ్మకాన్ని కలిగి ఉంటే అదృష్టాన్ని మార్చడం అనేది ఇక ఎవరి తరము కాదు. అయితే మీరు సిద్ధంగా ఉన్నారు కదా? మీ మనసులో నమ్మకాన్ని, వినయాన్ని కలిగి ఉంటామని మీకు మీరే మనసులోనైనా కానీ అలా అనుకుంటే చాలు. అలాగే మీ సంకల్పం అనేది మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది. మీరు గనక ఈ ఒక్క మాట మీద నమ్మకాన్ని ఉంచితే దైవ కృప అనేది ఎల్లప్పుడూ కూడా మీకు సహాయంగానే నిలబడుతుంది. ఇప్పుడు విధిరాతను సైతం మార్చగలిగే ఒక చిన్న శక్తివంతమైనటువంటి మంత్రం గురించి చెప్తాను. ఈ మంత్రం మీ జీవితంలోనికి రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి మీకు సంకేతాలను తప్పకుండా ఇస్తుంది. అలాగే ఒక పరిహారం ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేయండి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి రాత్రి పడుకునే ముందు కానీ మీ దగ్గర రుద్రాక్షమాల ఉంటే చాలా మంచిది. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు. తూర్పు లేదంటే ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి ప్రశాంతంగా కూర్చోండి. వరుసగా 11 రోజుల పాటు ప్రతి రోజు కూడా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఈ జపం చేస్తున్నప్పుడు మీ మనసులో కేవలం ఒక భావన ఉండాలి. అదేంటంటే నా కర్మలు శుద్ధి అవ్వాలి, నా అదృష్టం సరైన దిశలో నడవాలి. జపం చేసే సమయంలో ఎవరికీ కీడు తలపెట్టవద్దు. అనవసరమైన కోపం, అహంకారానికి దూరంగా ఉండండి. జపం పూర్తయిన తర్వాత 1 నిమిషం పాటు మౌనంగా ప్రశాంతంగా కూర్చోండి. అప్పుడు మీ అదృశ్య చక్రం తిరగటం మీకు తప్పకుండా గమనిస్తారు. మీ జీవితంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోయి కొత్త ఆశలు మొదలవటం చూస్తారు. అది ఓం నమ శివాయ, ఓం శనీశ్వరాయ నమః. ఈ శివశని మంత్రాన్ని కలిపి చదవాలి. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు చదవటానికి సిద్ధమైతే మీ మనసులోనైనా అవును నేను సిద్ధంగా ఉన్నాను, ఈ మంత్రాన్ని 11 రోజుల పాటు జపిస్తాను అని చెప్పి మీ సంకల్పాన్ని ఇప్పుడే మీ మనసులో చాటుకోండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఇలాంటి జ్యోతిష్య వివరాల కోసం మన ఛానల్ని ఇప్పటి వరకు కనుక మీరు చూడనట్లయితే, ఇప్పుడే కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విషయాన్ని మీరు మీ సన్నిహితులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న సహాయం మరొకరి జీవితంలో కూడా ఇటువంటివి ఏదైనా చిన్న చిన్న విషయాలు పాటించడం వలన 10 మందికి మంచి జరిగితే ఆ పుణ్యం కూడా తప్పకుండా మనకే దక్కుతుంది. అద్భుతమైనటువంటి విషయాలతో పాటు తదుపరి వీడియోలో మరలా మీ గురించి ఎటువంటి వివరాలను సేకరించి మీకు అందివ్వాలి అని అంటే ఈ ప్రయత్నం అనేది నేను తప్పకుండా చేస్తాను. మరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకోవడానికి ఈ 4 రోజులు మీరు సిద్ధంగా ఉండండి. వ్యాపారంలో కావచ్చు, అలాగే అన్ని విధాలుగా అంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విధులుగా చూస్తే పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచండి. ఉదర సంబంధిత సమస్యలతో కొంచెం జాగ్రత్త అయితే తప్పకుండా తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచిదనే చెప్పుకోవాలి.